ఆంధ్రాలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చేటప్పటికి కేసీఆర్కి సాష్టాంగ ప్రణామం చేసి అనడానికి సాక్ష్యం. అక్కడ కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్క రహస్యాన్ని విప్పి చెబుతుంటే జవాబు లేక ఎదురుదాడి చేస్తూ కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ది. అంటే ఎన్ని కుంభకోణాలు జరిగినాయి అక్కడ. అట్లాగే గొర్రెలకు సంబంధించి తాజాగా బయటపడినటువంటి ఒక విచిత్రమైనది ఏంటంటే 126 గొర్రెలను ఒకేసారి తీసుకెళ్ళి లబ్ధిదారులకు పనిచేసిందంటే తెలంగాణ పశుసంవర్ధక శాఖ. ఎలాగో తెలుసా? తీసుకెళ్ళారు, పంచి ఉంటారు, తప్పే ఉందనుకోవచ్చు కదా. బైక్ మీద తీసుకెళ్లారంట. ఎందుకంటే బిల్లులు పెట్టింది చూస్తే కాగు బయటికి పెట్టింది, ఒక బండి నెంబర్ ఇది ఒక నెంబర్ పెట్టారు, ఈ సోన్స్ వెహికల్ మీద నా ట్రాన్స్పోర్టేషన్ జరిగిందని బిల్లు పెట్టి ఉన్నారు. తెర చూస్తే ఆ నెంబర్ ఒక 2 వీలర్ది. 2 వీలర్ మీద ఒకే రోజులో 126 గొర్రెలను తీసుకెళ్ళి లబ్ధిదారులకు ఇచ్చారట. ఇది కుంభకోణం అన్నటువంటిది కాగ్ చెప్పినటువంటి విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అదే కాకుండా ఇంకా చూసుకుంటే కనుక ఏదైతే గొర్రెల స్కామ్కి సంబంధించి కాంట్రాక్టర్ మొహియుద్దీన్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్ శివసాయిల్ని ఏసీబీ విచారించబోతోంది. 120 గొర్రెలను ఏపీకి చెందినటువంటి రైతుల దగ్గర కొనుగోలు చేసిన కాంట్రాక్టర్ మొహియుద్దీన్ 2,10,00,000 రైతులకు కూడా చెల్లించకుండా తన బెనామీ ఖాతాలకు మళ్ళీ చేసుకున్నాడట. కాంట్రాక్టర్ సహకరించిన పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ శివసాయి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు కాంట్రాక్టర్ మొహియుద్దీన్కి తమ దగ్గర గొర్రెలు కొనుగోలు చేసిన రైతులు అంటున్నారు. గొర్రెల స్కీమ్లో భారీగా అవినీతి జరిగినట్టు ఇప్పటికే కాగ్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్టీని కళ్యాణ్ని విచారించేటటువంటి అవకాశం ఉంది.